నామలో ఈ శుద్ధికర కుడికి కూడా వచ్చి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చాలుమా, థ్యాంక్ యూ. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని స్థిరపరచమని ఈరోజు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట అంటే, మనం ఒక ధనవంతులుగా మార్చబడాలి. బైబిల్ ఏం చెప్పిద్దంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎదుగురుదు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన కావాలని, చాలు ఆమె చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనము ధనవంతులు కావాలని ఆశపడుతున్నాడు. రైజలా ఏం కావాలంటే మనం ధనవంతులు కావాలని ఆశపడుతున్నాం. ఎంతమందికి ధనవంతులు కావాలని ఆశ ఉంది? చేతులు చూపించండి. ధనవంతులు కావాలని ఎంతమందికి ఆశ ఉంది? చాలా సంతోషం. మీ అందరికీ ధనవంతులుగా కావాలని ఆశ ఉంది కాబట్టి దేవుడు మీ ఆశని తీర్చునుగాక. అయితే ఏ విషయంలో మనం ధనవంతులుగా మార్చబడాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా మార్చబడ్డాడు. మీరు తన దారిద్ర్యము అంటే కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరి వల్ల మనం దరిద్రం అయిపోయాం. కుటుంబంలో ఉన్న ఎవరో ఒకరి పరిస్థితుల వల్ల, ప్రవర్తన వల్ల మనం దరిద్రులుగా మార్చబడిపోయాం. మీరు తన దారిద్ర్యం వలన ఇప్పుడు మీరు ఏం చేయాలంటే తన ధనవంతులుగా మార్చబడిపోవాలి. ఆయనలాగా ధనవంతులుగా మార్చబడిపోవాలి. నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే, మనం ఏ విషయంలో ధనవంతులు? దేవుడు మనల్ని ధనవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ విషయంలో ధనవంతులుగా మనం మార్చబడాలి? దేవుడు అబ్రహాముని ఆదికాండం 12వ అధ్యాయంలో పిలుచుకుంటాడు. నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులు విడిచిపెట్టు, నీ ఊరిని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి నువ్వు పోయినట్లయితే నీ సంతానమును లెక్క నీ చదువు ఒకసారి 2 వచ్చిన 12:2 చదవండి. 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. జాగ్రత్తగానండి, బైబిల్లో మొట్టమొదట యేసు ప్రభు వారు ఒక వ్యక్తిని పిలుచుకొని ఆయనతో చెప్తున్న మాట ఏం చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పాలి హల్లెలూయా. నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు మొట్టమొదటి చెప్పిన మాట ఏంటి చెప్పండి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము ధనవంతుడిగా మార్చబడాలని దేవుని యొక్క సంకల్పం. అబ్రహాము ధనవంతుడిగా మార్చబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అదే ఈరోజు కూడా మనము ధనవంతులుగా మార్చబడాలి. దారిద్ర్యం నుంచి విడిపించబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగనే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం కూడా ఒకసారి చదవండి. 3వ వచనం లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మేశాడంట. నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తానని చెప్పగానే దేవుడు చెప్పిన మాటని అబ్రహాము నమ్మాడు.
నిన్ను ఆశీర్వదిస్తాననగానే ఆయన నమ్మేశాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మనల్ని కూడా ప్రభు 2000 సంవత్సరాల క్రితం ధనవంతులుగా మార్చబడాలని ఆయన దరిద్రుడిగా మార్చబడిపోయాడు. అది అత్యున్నతమైన రాజ్యం, పరలోక రాజ్యం. పాపం లేదు, రోగం లేదు, మరణం లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, ఎలాంటి ఇది లేదు, ఆకలి దప్పులు లేవు, చీకటి లేదు. అలాంటి శ్రేష్టమైన భూలోకంలో ఏది కూడా ఎక్కడ కూడా అలాంటి రాజ్యాన్ని మనం చూడలేము. ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి మనిషి కోసం భూలోకంకి ఎందుకు వచ్చాడంటే దేవుడు మనము ధనవంతులుగా మార్చబడాలని. చెప్పండి, గుండె మీద చేసుకోండి. నేను ధనవంతుడిగా మార్చబడటం కోసం యేసయ్య భూలోకానికి వచ్చాడు. యేసయ్యా, మొరపెడుతున్నాను, నన్ను ధనవంతుడిగా చేయండి, ధనవంతురాలుగా చేయండి. నా కుటుంబము ధన సమృద్ధితో నింపబడునుగాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సింగమ్మ గారు, అర్థమవుతుందమ్మా నువ్వు ఎలా మార్చబడాలంట? సింగమ్మ గారు అర్థమవుతుందా? సింగమ్మ గారు, ఎలా మార్చబడాలి? నువ్వు ఎలా మార్చబడాలమ్మా? అమ్మా, ధనవంతులుగా మార్చబడాలి. చెప్పమ్మా, ఎలా మార్చబడాలి? ధనవంతులుగా మార్చబడాలి. ధనవంతులుగా మార్చబడాలి. మనం ధనవంతులుగా మార్చబడటం కోసమే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చేసాడు. బిల్ గేట్స్ గారి దగ్గర నా చిన్న వయసులో, అంటే నాకు ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన గురించి నేను విన్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన కాడ ఉన్న ధనము ఒక నోటు పైన ఒక నోటు కనుక పెట్టగలిగితే చంద్రమండలం కాడికి భూలోకానికి 11 సార్లు పేర్చొచ్చు అంట. 11 సార్లు పేస్తే ఎంత డబ్బు ఉంటుందో అంత డబ్బు బిల్ గేట్స్ కాడ ఉందంట. అయితే బిల్ గేట్స్ కూడా ధనవంతుడిగా మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైంది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూప్రపంచంలో ఎన్ని 100 కేజీలు బంగారం ఉన్నా, ఎన్ని డైమండ్స్ ఉన్నా, ఎంత ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఎలా మార్చబడాలి అనేది దేవుని ఉద్దేశం. అంటే ధనవంతులుగా మార్చబడాలి. ధనవంతులు అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? ధనవంతులు అంటే అర్థం ఏంటంటే, నేను చూసినది లేకపోతే నేను తెలుసుకున్నది దాన్ని కలిగి ఉండటమే. నేను ఎన్నది కలిగి ఉండటమే, నేను చూసింది కలిగి ఉండటమే, నేను నమ్మింది కలిగి ఉండటమే. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుమా. 4వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనమేమో చెప్పుచుంది, అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అబ్రహాం తోటి? నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇప్పుడు ఆశీర్వదిస్తాననగానే ఇప్పుడు అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు? అబ్రహాం ఆస్తి అని చెప్పండి. అబ్రహాం ఆస్తి ఏం తెలుసా? నీతి. చెప్పండి. నీతి. నీ కాడ 100 కోట్ల డబ్బు ఉంటే నీతి లేకుండా నువ్వు సంపాదించి ఉండొచ్చు. నీ కాడ 1,00,000 కోట్ల రూపాయలు ఆస్తుంటే అది నీతి లేకుండా నువ్వు సంపాదించి ఉండొచ్చు. కానీ నా దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, మనము నీతి అనే ధనవంతులుగా మార్చబడిపోవాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. ఎలా ఆశీర్వదిస్తాడంటే, నీతిలో అత్యున్నతమైన స్థాయి. చెప్పాలి. నీతిలో అత్యున్నతమైన స్థాయి. ఒకరోజు అబ్రహాం గారి భార్య చనిపోయింది. అబ్రహాం గారి భార్య అంటే అబ్రహాంకు చాలా ప్రాణం. చిన్న పిల్లోడు ఏడ్చినట్లు ఏడ్చేశాడు. తర్వాత ఆమెను పూడ్చిపడటం కోసం ఒక స్థలం కావాలి. అక్కడ పోయేసేసి ఆ ఊర్లో ఉన్న ప్రధానుల దగ్గరికి వెళ్ళేసేసి బైబిల్ చెప్పిద్ది. 23వ అధ్యాయము ఆదికాండం చదవండి. రిఫరెన్స్ చెప్పి చదవండి అమ్మా. ఆదికాండం 23వ అధ్యాయము 6
6వ వచనం చదవండి మా 4వ వచనం కూడా చదవండి. మీ మధ్య పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెని పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాచ్ఛంగా ఇమ్మనడుగగా హేతుకుమారులు, అయ్యో ఈ మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టినట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనలని వాడు ఎవడనూ లేడని అబ్రహాముకు ఉత్తరమించును. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలని హేతు కుమారులు ఎదుట సాగిలపడి, హల్లెలూయా, మృతి పొందిన నా భార్య నిమిత్తము నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినండి. సోహారు కుమారులైన ఎఫ్రోనును తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్కేల గృహమును నాకు ఇచ్చినట్లయితే నా పక్షమున అతనితో మనవి చేయుడి. మీ మధ్యన శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలను అతడు దానిని నాకు స్వాచ్ఛంగా ఇవ్వవలనని వారితో చెప్పెను. అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవని ప్రవేశించు వారిని ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రహాంతో చెప్పిన ఉత్తరమేమనగా, అయ్యా, అట్లు కాదు, నా మనవి ఆలకించుము. నా పొలమున నీకిచ్చుచున్నాను, దానిలోనూ నా గృహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుకొనుము. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కానీ నా మనవి ఆలకించుము, ఆ పొలమునకు వెలకిచ్చేదనని అది నా యొద్ద పుచ్చుకొనేలా మృతి పొందిన నా భార్యను పాతి పెట్టదనని ఆ దేశ ప్రజలకు వినపడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా, నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును, నాకును నీకును అది ఎంత? చూడండి, భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే చచ్చిపోయిన తన భార్య నిమిత్తము ఒక అధ్యాయం రాశారండి, ఇంకెక్కర్లేదు బైబిల్లో. అంటే అబ్రహాము నీతి చూడండి ఎట్లుందో. చనిపోయిన భార్యని బూడ్చిపెట్టడం కోసం మీరు మా మధ్యలో మహారాజుకున్నావు, నీకే కావాలో తీసుకోమంటే అది తీసుకోకుండా డబ్బులు 400 వెండి నాణ్యాలు చేసి తీసుకున్నాడంట. మనం ఎక్కడెక్కడ ఫ్రీగా వస్తుంది, ఏ దారిని పోతే ఫ్రీగా వస్తుంది, ఎలా ఫ్రీగా వస్తుంది? ఒకవేళ నువ్వు ఆలోచించావనుకో, ఎక్కడ పోతే ఫ్రీగా వస్తుందని ఆలోచించావనుకో, దేవుడు ఏమంటాడు, అరే నీ కోసం ఎన్ని ఆశీర్వాదాలు పెడితే నీ ఆలోచన ఏంద్రా ఎంత పెంటగా ఉంది, అసలు నువ్వు నా కుమార్తెవేనా, నా కుమారుడువేనా? అబ్రహాము దేవుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఏంటయ్యా ఆ నీతి అంటే, ఆ నీతే అబ్రహాముకి ఆస్తి. శ్మశాన భూమిలో కూడా, ఇందాక నేను ట్రైన్లో వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏందో తెలుసా, చాలా అందంగా కట్టుకుంటూ ఉంటారు, ఆ రెండు చాలా అందంగా కట్టుకుంటూ ఉంటారు, ఎంత డబ్బు ఖర్చైనా సరే అందం కట్టుకుంటూ ఉంటారు. కానీ మందిరాలు చూస్తేనండి, ఒక చోటేమో తాటాకులతో ఉన్నాయి, ఒక చోటేమో పరదాలతో ఉన్నాయి, ఒక చోటేమో స్లాబ్ వేసి గోడలు కట్టకుండా ఉన్నాయి, ఒక చోటేమో టెంటేసి జరుగుతూ ఉన్నారు. ఏమి నీతి అండి వాళ్ళ నీతి? దేవుని మందిరానికి ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేని నీత? దేవుని మందిరాన్ని శుభ్రంగా పెట్టుకోలేని నీత? ఎంత వేదన అనిపించిందో నాకు. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళు నీతి సంఘములో ఉన్నవాళ్ళు భౌతికమైన ఆస్తిపరులుగా ఉండటం కోసం నీతిని తప్పుతున్నారు. కానీ అబ్రహాం అయితే చనిపోయిన తన భార్య నిమిత్తం కూడా సమాధి భూమి కోసం కూడా డబ్బులు ఇస్తేనే కొనుక్కొని ఆమెను బూడ్చిపెట్టేశాడు. తర్వాత ఇస్సాకు భార్యను బూడ్చిపెట్టేశారు, తర్వాత యాకోబుని బూడ్చిపెట్టేసేసారు, లేయాని బూడ్చిపెట్టేశారు. నీతి మన ఆస్తి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీతి మనాస్తి, నీతిమంతుని గానన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతుని గానన్ను చేసి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృప నే మరువలేను, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా నీ జీవన రాగాలలో నీ జీవన రాగాలలో హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ శుద్ధీకర కుటికలు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏం చేస్తా, మనము ధనవంతులుగా మార్చబడాలి. ఏంటి ఆ ధనం చెప్పండి? నీతి అనే ధనం మనకాడ సమృద్ధిగా ఉండాలి. ఎక్కడెక్కడ అన్యాయంగా వచ్చే వాటిని మనం తీసేసుకోకూడదు. అందుకే రాత్రి మన వాక్యధ్యానం చెప్పండి. రాత్రి వాక్యధ్యానం ఏంటమ్మా? దేవుని హీరోగా మార్చాలి. మన అవిధేయులను బట్టి, మన పనికి మాలిన ఆలోచనలు బట్టి ఆయన జీరోగా చేయకూడదు. ఆయన హీరోగా నువ్వు చేస్తే కొంచెం లేట్ అయినా నిన్ను హీరోగా మారుస్తాడు. ఆయన నువ్వు జీరోగా మార్చావనుకో, లేటు కాకుండా నిన్ను జీరోగా మారుతాడు ఆయన. సామెతల గ్రంథం 23వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? అందరూ చెప్పండి. ఇందాకేమో ఐశ్వర్యం అన్నావు, ఆశీర్వాదం అన్నావు, ఇప్పుడు ఏందయ్యా ఐశ్వర్యం పొందొద్దని చెప్పేసి అన్నావు అని దయచేసి అనుకుంటున్నారా మీరు? ఐశ్వర్యవంతులం అవటకు కష్టపడాలి కానీ ఆశపడకూడదు. బాబు అర్థమైందా నాన్న? ఐశ్వర్యవంతులు అవటానికి కష్టపడాలి కానీ, రెక్కల ముక్కలు చేసుకోవాలి కానీ ఆశపడకూడదు. మనం నీ కష్టము ఆశీర్వాదకరంగా మార్చి నీ పాదాల దగ్గర దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. నీ ప్రయాస నిన్ను గొప్ప చేయలేదు, నా యేసయ్య ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఐశ్వర్యము పొందుటకు దయచేసి ఎవ్వరు కూడా ప్రయాసపడొద్దు. మనం ప్రయాసపడవలసింది ఏదైనా ఉందంటే ఒకటే రీజను, ఏం చెప్పండి? నీతి అనే ఐశ్వర్యవంతులుగా మనం మార్చబడాలి. ఈరోజు ట్రైను మేము సీట్లలో 100 మంది కూర్చొని ఉంటే 300 మంది పైన ఉన్నారు. కాలు పక్క పెట్టుకుంటానికి గ్యాప్ లేదు, అంత రష్గా ఉంది. ఎందుకు అనుకుంటే ఈరోజు రేపు ఎలక్షన్ కదా, ఎలక్షన్ కోసం ఎక్కడెక్కడ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తా ఉన్నారు. అయితే ఒంగోలు వచ్చి నాకు ఒక ఆయన చేస్తాడంటే కర్చీఫ్ ఇచ్చాడు నాకు. ఆ కర్చీఫ్ పక్కన కొంచెం సీట్ ఉంటే సీట్ ఇద్దరు కూర్చోన్నారు, పక్కన సీట్లు వేసా. ఒకడు వచ్చేసేసి అక్కడే కూర్చున్నాడు. తమ్ముడు అక్కడ నేను కర్చీఫ్ వేసాను, వేరే ఆయన వస్తున్నాడు అని చెప్పంటే, ఆయన ఎక్కడో ఆ ట్రైన్కి ఆచివరు ఉంటే ఆయన సీట్ ఆపితే మేము ఆగాల, సరే రానిలే వద్దు చూద్దామని చెప్పన్నాడు. ఆయన రానే వచ్చేసాడు. తమ్ముడు ఆయనే వచ్చాడు, లెగమని చెప్పన్నాను. ఏంది లేకుంటే ఏంది, రిజర్వేషన్ చేసుకున్నాడా? రిజర్వేషన్ చేసుకోలేదు తమ్ముడు, ఆయన నాకు కచ్చిపిచ్చాడు ఏమని చెప్పేసి అని. నువ్వు నాకు కచ్చిపిచ్చినా సరే నేను వేరే వాళ్ళతో పోరాడి నీకు సీట్ ఇప్పిస్తా, ఎందుకంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటామే అని. లేక మనం కోపడేసేసి సీరియస్గా లేచిపోయి అసలు తీసుకోపో అని చెప్పన్నాడు. వెంటనే నేను లేచేసి, తమ్ముడా ఎందుకు టెన్షన్ పడతావు నువ్వు, కాబట్టి నా సీట్లో కూర్చో. ఆయన కచ్చిపేసిన సీటు నీకెందుకు, నువ్వు కూర్చోవాలనుకుంటే నా సీట్లో కూర్చో,
నేను ఎప్పుడు తెలియసానంటే వద్దురన్న నువ్వు కూర్చో, అసలు టెన్షన్ పడుతున్నా, ఏం కాదు కూర్చో అన్నాడు. అసలు ఓర్చుకునే తత్వం లేదు. అన్యాయం. అందుకని అన్యాయం విస్తరిస్తబడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది? ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు, కపటం, మోసం. అందుకని బైబిల్ చెప్తుంది, అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడిగా మార్చబడలేదు. దేని మూలంగా మార్చబడ్డాడు? దేవుని మూలంగా మార్చబడ్డాడు. నమ్మటాన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. క్రియలు చేసి నలుగురికి భోజనం పెట్టి నీతిమంతుడిగా మార్చబడలా. ఎండాకాలంలో ఏంటి మంచిని చేసేసి నీతిమంతుడిగా మార్చబడలా. ఎండాకాలంలో చనీళ్ళు ఎత్తున్నారు కానీ చలికాలంలో ఎందుకని వెళ్ళి నీట్లేదు? బాబు జోసఫ్, మనం చలికాలంలో ఏ నీళ్ళు ఎత్తున్నాం అంతే. అక్కడక్కడ టీవీని పెట్టేసేసి మంటలు అయిపోతాం అంతే. సకరంగా చలి కాసుకోవాలి. చలిమంటల కేంద్రం, ఏం పేరు? చలిమంటల కేంద్రం, చలివేంద్రం. ఎండాకాలంలో, చలికాలంలోనేమో చలిమంటల కేంద్రం అంతే. మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి ఫోన్ నెంబర్ రాటి అంటే. క్రియల మూలంగా అబ్రహాము నీతిమంతుడిగా మార్చలేబడలేదు. దేవుడు చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి అని. ఏంటయ్యా అబ్రహాము ఆశీర్వాదం అంటే? ఆ మాటను నమ్మాడు కాబట్టి, అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతి అనే ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది. ఎంతమంది పిల్లలు అబ్రహాంకి? మన ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్కి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పంపించాడు. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకి ఏది ఇవ్వాలో అది ఇచ్చి పంపించేశాడు. కెతురాని చేసుకున్నాడు. కెతుర పిల్లలు పుట్టారు. కెతుర పిల్లలకి ఏది ఇవ్వాలో అది ఇచ్చి పంపించేశాడు. నువ్వేం చేస్తా? ఉన్నది మొత్తం పెద్ద కొడుకే, లేకపోతే ఉన్నది మొత్తం చిన్న కొడుకే, లేకపోతే ఉన్నది మొత్తం కోళ్ళకి, లేకపోతే ఉన్నది మొత్తం కూతురికి, లేకపోతే ఉన్నది మొత్తం మనవరాళ్ళకే. కొంతమంది ఉంటారు మహాతల్లులు, మూట కడతారు. ఇక్కడ ఏమంటారు దాన్ని? కొంగుకి మూట కడతారు. మూట కట్టేసేసి వాళ్ళకి ఇష్టమైన మనవాడు వచ్చి చేసి అనగానే రూపాయి ఇస్తారు. ఇష్టం లేని వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, నా కాడ ఎక్కడ అయ్యా, టీ తగ్గడానికి డబ్బులు లేవు. ఎంత నీతిమంతులు వాళ్ళు, ఎంత నీతిమంతులు. అవునా కదా? ఆమె చూసుకుంటుంది బొడ్డు. ఎవరు లేరు, అందరూ దూరంగా ఉన్నారు. హైదరాబాద్ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరు నిన్ను రారు, అడగరు. డబ్బులు జాగ్రత్త పెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుని నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతుని నన్ను తీర్చి నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీవు చూపిన నీ కృప నే మరువలేను, నీవు చూపిన నీ కృప నే మరువలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వాక్యం మరొకసారి చదువుకుందాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, అది కావాలి నాకు. ఎలా అందరూ చెప్పండి. ఎలా? ఏం కష్టపడలేదు బాబు, ఏం కష్టపడలా. ఇప్పుడు మన ఆస్తి ఏం తెలుసా? భూలోకంలో మనం చదువుకున్నట్టు సామెత గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. ఐశ్వర్యవంతుల ఒకటికి ఆశపడకూడదు.
ఐశ్వర్యం సంపాదించుకోవాలంటే రెక్కల ముక్కలు చేసుకోవాలి. నిద్ర లేదు, ఆహారం లేదు. ఇంత లావుగా ఉంటే ఎందుకు అమ్మా? 40 సంవత్సరాలకి 60 సంవత్సరాలు కనపడమంటే ఎందుకు కనపడమ్మా? 40 సంవత్సరాలు ఇందాక అక్కడ భుజ అంటే ఒక ఉంది, జక్రయ్య ఎలా ఉన్నాడు ఫోటో చూపిమంటే బాప్తిసం కాడికి వచ్చాడు, ఇక్కడ వచ్చాడు మా అని చెప్పంటే ఫోటో చూపిమంది. ఫోటో చూపించాను, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించా. ఈమె ఊరు అంటుంది, ఆమె వాళ్ళ అమ్మన్న. ఆమెకు ఒక 60 సంవత్సరాలు ఉంటాను అడిగాడు. బలిదాని అమ్మ నాకంటే ఒక 2 సంవత్సరాలు పెద్దన్న. ఏందమ్మ అట్ట ఉంది ముసలాం లాగంటే, అట్ట తయారు చేశారు బిడ్డలు, అట్ట వాళ్ళ బిడ్డలు ఆమె అట్ట తయారు చేశాడు అన్నాను. ఆమె చూస్తానికి 60 సంవత్సరాలు లాగా ఏం చేస్తా పిప్పైపోయా, పిలిచి పడేస్తారు ఎక్కడక్కడ. ఆ పక్కన ఒక కొడుకు, ఈ పక్కన ఒక కొడుకు, ఆ పక్కన వాళ్ళ అక్క, ఈ పక్కన వాళ్ళ తమ్ముడు ఒక పక్క, వాళ్ళ మరదలు ఒక పక్క, లాగి పిప్పు చేసి కాదంటలేదు చూడు, కాదంటలా అంటే తమ్ముడు మరదల్లో కూడా ఆమెని పిప్పు చేశాను అనుకుంటుంది కావాలా. స్తోత్రం. మనం ఏం చేయాలంటే భౌతికమైన ఆశీర్వాదాల కోసం తెగ కష్టపడాలి. ఈ ఆస్తి కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. చెప్పమ్మా, ఎట్టా ఈ ఆస్తి కోసం ఎట్ట కష్టపడాలి చెప్పండి? ఉచితం. ఎట్టనా? ఫ్రీ. ఉచితం, కొంచెం లైట్గా ఫ్రీ, ఉచితం. అదంతే. దేనికోసం? శాశ్వత కాలం నిలిచిపోయే ఆశీర్వాదం కోసం, నీతి అనే ధనం కోసం ఫ్రీ. యేసు ప్రభువు నమ్మటమే. ఈ లోకంలో ఉన్న ఏది కావాలన్నా సరే కంపల్సరీ కష్టపడాలి. నేను చెప్తున్నాను, దేవుని సేవకుడు చెప్తున్న మాట ఏం తెలుసా? మనము నీతి అనే ఆస్తి సంపాదించుకునే వారిగా మార్చబడాలి. ఈ సహవాసం నీతి మంతుల సహవాసం అని చెప్పాలి. బైబిల్ ఏం చెప్పి తెలుసా? లోకాసువార్త 15వ అధ్యాయము 6-7 వచనాల్లో చదవండి. లోకాసువార్త 15వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 అమ్మా. 5 కూడా చదవమ్మా. అయితే 4 చదవమ్మా. మీలో ఎవరికైనా సరే 100 గొలుగులు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోతే విడిచిపెట్టి వెతకడా వెళ్ళా, అది దొరికినప్పుడు సంతోషించాలి. 7 వచనం. ఎంతమంటమా అంటే ఇప్పుడు ఆలోచించండి, అక్కడ 100 మంది ఉన్నారు, కానీ 100 మంది ఏమో లోకానుసారమైన 99 మంది నీతిమంతులు ఉన్నారు. పోయింది చూసావా? పోయింది తిరిగి పట్టుకొచ్చి బాగు చేశాడు చూసావా? అది పరలోక సంబంధమైన నీతి కలిగిందిగా మార్చబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. 2 ప్రార్థన చేయడానికి లేరు. ఒకళ్ళు ఎవరు? ఇంకొకళ్ళు ఎవరు? పరిసేయుడు. వాళ్ళిద్దరు ప్రార్థన చేసుకుని ముగించుకున్నాక అక్కడ బైబిల్ రాసిన మాట ఏం తెలుసా? ఏమంటారు? అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు అని రాస్తుంటుంది. 18వ అధ్యాయమేనా? అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు. ఏ నీతి అది? యేసయ్య ఉచితంగా ఇచ్చే ధనమనే నీతి. ఈరోజు నీకు ఆ నీతి ఉండాలి. యేసు ప్రభు నమ్మిన ధనవంతుడిగా మనం మార్చబడిపోవాలి. నీతి అనే ఒక ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. అబ్రహాము దేనికి ఆశపడలేదు, ఫ్రీగా వస్తుంది దానికోసం ఆశపడలేదు. రేపు పొద్దున ఎలక్షను, రేపు బల్లారాధన, పని ఒకళ్ళు అంటారు పని చేసుకుంటే 1000 రూపాయలు వస్తాయి, పని మానుకొని ఓట్ల కోసం డబ్బులకి వెళ్తే 1000 రూపాయలు ఛార్జీలు, 1000 రూపాయలు కూలిపోయింది, 2000 రూపాయలు సరిపోతాయి. నీకెందుకు అబ్బాయి అని అడిగా నేను. నీకెందుకు అబ్బాయి, పని చేసుకుంటే మంచిగా 1000 రూపాయలు మిగులుతాయి, కూలి 1000 రూపాయలు వచ్చింది కదా. నువ్వు ఇంటికి పోవటం వల్ల వచ్చిన నష్టం ఏంటి? నువ్వు నీతిమంతుడివి అనీతిమంతుడిగా మార్చబడిపోతావు అంతే. అన్నావు నువ్వు బలేవాడిలాగా ఉన్నావు అన్నావు. మేము అల్లక్కడ తీసుకుంటాం, ఆ ఒక్క పాటి కాడ తీసుకుంటాం, అన్ని పట్టి కాడ మేము తీసుకోం. నేను అడగలేదు కదా మాట, నేను ఎందుకు చెప్పిన మాట? నువ్వు 4 పార్టీల కాడ డబ్బులు తీసుకుంటావు, నేను అడగలా. నీ నీతి అట్టుంది మరి. 4 పార్టీల కాడ తీసుకునే డబ్బులు ఎంత నీతిమంతురాలు నువ్వు. 4 పార్టీలు ఎంతకంత మళ్ళీ అంత ఇవ్వని పర్లే, సరే ఎంతకంత ఇవ్వచ్చుగా అంట కదమ్మా. కాబట్టి మనసు మారి ఎత్తనే వాళ్ళకి ఎంతకంత ఇవ్వచ్చుగా. నువ్వే కూర్చొని మాట్లాడుకుంటావు రేపు పొద్దున. అది నీ నీతి.
దయచేసి నన్ను తిట్టుకోబాకండి. రేపొద్దున ప్రభు శరీరం తినాలి, ప్రభు రక్తం త్రాగాలి, దానికి ఆగిపోబాకండి. మనము నీతిమంతులనే ఆశీర్వాదం, నీతిమంతులనే ఆస్తి కలగవారమై యేసు ప్రభు ఎదుట నిలబడాలి. హల్లెలూయా. ఒక్క చిన్న మాట అడిగి నేను ముగించేస్తాను. భూలోకంలో ధనవంతులకు మర్యాద ఉంటుందా, బీదవాళ్ళకి మర్యాద ఉంటుందా? పెద్దగా చెప్పండి అమ్మా. మరి పరలోకంలో కూడా ధనవంతుడికే మర్యాద. ఏ ధనం అది? నీతి అనే ధనం ఉంటేనే మర్యాద. ఊపుకుంటూ పోయామనుకో ఏముంటుంది అక్కడ? ఏముండదు. ఏం చూసి నేను గౌరవించాలి? ఏం చూసి గౌరవించాలి? పరలోక సంబంధమైన నీతి లేకుండా ఏం చూసి నేను కనపరచాలమ్మా? అందుకనే ఇతడు అబ్రహాము కుమారుడు అంటాడు. ఎవరిని? లాజర్నా? జక్కయ్యని. ఇతడును అబ్రహాం కుమారుడే. ఏం చేశాడు? అన్యాయంగా సంపాదించింది మొత్తం తీసేసేసాడు. ప్రైజ్ ఎలా మైకే నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఒకసారి ఏదైనా ట్రై చేయకూడదు అంటుంది ఏమీమా. మమ్మీ అవి మనకేం అర్థం కాదు మమ్మీ. చూపిరు మమ్మీ, వాళ్ళు చూపిస్తే రాయాలని, మనసులో చూపిస్తే రాయాలని ఉంది కానీ చూపిరంట. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన గొప్ప చేస్తే వాళ్ళ బళ్ళు అయిపోతాయమ్మా, వాడలు బిడుగులు అయిపోతాయి అంతే. పెంట కుప్పల మీద ఉన్నవాడు ప్రధానులుగా మార్చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేనికి ఆశపడాల్సిన అవసరం లేదు. మన నీతిని సంపాదించుకోవాలి, నీతిమంతులుగా మార్చబడాలి. ఒకవేళ ఇది కనుక మిస్టేక్ అయితే, నువ్వు నీతి కనుక సంపాదించుకోకపోతే, ఆస్తులకు సంపాదించుకోకపోతే పరలోకంలో నీకు మర్యాద ఉండదు, పరలోకంలో నీకు ఘనత ఉండదు, నీకు ఉండదు. ఇలా పరిశుద్ధత అనే ఆస్తి, ఇది నీతి, పరిశుద్ధత, వైరాగ్యం, ప్రతిష్టత, లోబట, ఇవన్నీ కూడా పరలోకానికి చెందినవి, భూలోకానికి చెందినవి కాదు. భూలోకానికి చెందినవి కదా, పరలోకానికి చెందినవి. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి అంట. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. పరిశుద్ధత అనే ఆస్తి, నీతి అనే ఆస్తి, అనిందులు అనే ఆస్తి, ప్రతిష్ట అనే ఆస్తి, లోబోట అనే ఆస్తి, వైరాగ్యం అనే ఆస్తి, ఆత్మీయత అనే ఆస్తి భూలోకానికి సంబంధించింది కాదు. అవి పరలోకానికి తీసుకుపోయే ఆస్తులు అవి. హల్లెలూయా. అవి నువ్వు ఎంత సంపాదించుకుంటే అంత, అంతే. ఎంత కూర్చుకుంటే అంత ప్రభు పరలోకంలో ప్రభు నిన్ను కనపరుస్తాడు. అందుకని ఈ ప్రార్థనలో, అందుకని ఈ ఆల్ ప్రేయర్లు, అందుకనే ఉపవాస ప్రార్థనలో, అందుకనే స్తోత్ర ప్రార్థనలో, అందుకనే మోకాళ్ళు, అందుకనే కన్నీళ్ళు, అందుకనే వేదనలో, ఇంకేం లేదు. మనం ధనవంతులుగా మార్చబడాలని చెప్పేసి ఈ ఒక్క గంట ప్రార్థన కోసం ఆల్మోస్ట్ 18 గంటల ప్రయాణం చేశానండి. నేను లేకపోతే సావుకురాలు వాక్యం చెప్పదా, ప్రార్థన చేయదా, స్టైల్గా నైట్ 12 గంటలకు వచ్చేసి పండుకొని పొద్దున్నే రావచ్చుగా. ఆమెకంటే పెద్దగా నేనేం పెద్ద ఇదేం ప్రసంగికునేం కాదుగా. ఆమెకంటే నేను బాగా చెప్తానా? లేకపోతే ఆమె ప్రార్థన చేస్తేనేమో సత్యం లేకపోవట్లేదు, నేను వచ్చి ప్రార్థన చేయగానే సత్యం లేగుతున్నారా? కాదు. మన నీతి ప్రభు చూస్తాడు, నా ప్రయాస ప్రభు చూస్తాడు, నా వైరాగ్యం ప్రభు చూస్తాడు. నా శరీరం కష్టపడవచ్చు కానీ నేను పరలోక సంబంధమైన ఆస్తిని సంపాదించుకోవాలి. పరలోక సంబంధమైన ధనవంతుడిగా నేను తీర్చబడాలి, మార్చబడాలి. హల్లెలూయా. దానికోసమే ప్రయాస, దానికోసమే నేను ఏడ్చిన దానికోసమే, నేను ఉపవాసం ఉన్న దానికోసమే, నేను మోకరించిన దానికోసమే. పరలోకానికి ఏదైనా ఒకటి చేయాలి. స్తోత్రం. మనీ ఆలస్యమైంది. పరలోకంలో ధనవంతులుగా మార్చబడటం కోసం, భూలోకమైన వాటిని సంపాదించుకోవడం కోసం కాదు. నిన్న బ్రదర్ చెప్తానంటే విన్నారా మీరు? బ్రదర్ చెప్తున్నారు కదా, ఆ సంఘస్థులకి నేను మీటింగ్ పెట్టారంట. ఆ పాస్టర్ గారు మీటింగ్లు పెట్టుకున్నాడంట. మీటింగ్లు చెప్తున్నాడంట, ఇదిగో ఈ స్థలం అంతా చూస్తున్నారా, 8 ఎకరాలు, ఒక్కొక్క ఎకరం 4 కోట్లు. నా విశ్వాసుల కష్టం, కన్నీళ్ళు,
వాళ్ళు బీదలు, వాళ్ళు ఇచ్చిన దాంతో 8 నాలుగు 32, 8 నాలుగులు ఎంతమ్మా చెప్పకండి, మీరు ఇయ్యొద్దులు చెప్పండి అమ్మా, మీకు దండం పెడతాను. 32 కోట్లు ఇస్తే స్థలం ఉన్నదంటమ్మా. మీరు 32 వెళ్ళి చేయలేకే సుగిత్తు నిమ్మకాయలు చేస్తారమ్మా ఒకసారి. నిమ్మకాయలు పెడుతున్నారు మీరేమో 32,000కి, వాళ్ళు 32 కోట్లు ఇచ్చారంటమ్మా. దాన్ని సంపాదించుకునే ముందు మనము పరలోకంలో తీసుకెళ్ళి ఆస్తిని మనం సంపాదించుకోవాలి. పరలోకం మెచ్చుకునే ధనవంతులుగా మనం మార్చబడాలి. అలాంటి కృపతో నిన్ను నన్ను సహవాసాన్ని ప్రభు నింపును గాక. దేవుడి మాటలను ఆస్వాదించును గాక. ఆమేన్.